శ్రీ మాత్రే నమ. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? లేకపోతే తప్పనిసరిగా చేయండి. అంతేకాకుండా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా సూచనలు చేయాలన్నా నాకు కింది నెంబర్లతో సంప్రదించవచ్చు. తర్వాత నాకు మెసేజ్ ద్వారా కూడా నాతో మాట్లాడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాతకాలు చూడాలన్నా, పొంతనలు చూడాలన్నా, ఎనీ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి క్రింది నెంబర్లో మీరు సంప్రదించండి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 సంవత్సరంలో అడుగు పెట్టేశాం. 16 సంవత్సరాలు పూర్తయిపోయాయి. అందుకని ఎవరికైనా సరే మీ బంధువులకు కానీ, మిత్రులకు కానీ, మీ ఇంట్లో కానీ పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉన్నా, ఒకవేళ మొదటి పెళ్లి కానీ, రెండో పెళ్లి కానీ, అబ్రాడ్ మ్యాచెస్కి కానీ, హిందువులైతే చాలు ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గంగణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 1/5/2025, 31/5/2025 ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారము ఏ విధంగా ఉండబోతోంది, ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా ఈ మాసంలో తెలుసుకుందాం మరి. చూస్తున్నట్లయితే బుధుడు 7వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదేవిధంగా ఈ నెలలోనే రవి చూస్తే రవి సంక్రమణం జరగబోతోంది. వృషభ రాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది. ఎన్నో తారీఖున అంటే 15వ తారీఖున. అదేవిధంగా రాహు చూస్తే 19వ తారీఖున కుంభంలోకి ఆయన ఎప్పుడు కూడా వక్రగతిన పెడతాడు కాబట్టి కుంభంలోకి ఆయన ప్రవేశించబోతున్నాడు. అంటే మీనరాశి నుంచి కుంభంలోకి ఆయన ప్రవేశిస్తారు. అదేవిధంగా బుధుడు 24వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. బుధుడు 24వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయగలుగుతున్నాడు. అందువలన ఈ విషయాలన్నీ గమనించండి. రాహు ఎప్పుడైతే మారాడో మనకి కేతువు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. 19వ తారీఖున కుంభంలోకి రాహువు, సింహంలోకి చూసినట్లయితే కనుక కేతువు రావడం జరుగుతుంది. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో మరి తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం 4వ పాదం, తదుపరి అనురాధ, ఆ తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. మరి ఏ విధంగా ఉండిపోతుంది మాస ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం మరి. చూస్తున్నట్లయితే కనుక వృశ్చిక రాశి వారికి మనకి అర్ధాష్టమ శని భగవానుడు ముందుకు కదిలిపోయాడు. అది చాలా చాలా సంతోషంగా రిలాక్స్గా వృశ్చిక రాశి వారు చక్కగా ఆనందంగా బ్రహ్మాండమంగా అయినటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. సరే, పంచమంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఈ అర్ధాష్టమ రాహుదోషం 18వ తారీఖు నుంచి మనకు సిద్ధమైపోతుంది. అందువలన మరి ఎక్కువ ఆనందించడానికి కూడా సమయం లేదనిపిస్తుంది. సరే కానివ్వండి, ఈ మాసంలో ఏవో మార్పులు చేర్పులు ఉన్నాయి కాబట్టి దాంతో ఇది కూడా భరించాల్సిందే. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక మనకి చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి 5వ ఇంట శుక్రుడు, రాహువు, బుధుడు, శని. అదే 6వ ఇంట చూస్తే రవి ఏమో మళ్ళీ రవి సంక్రమణం ద్వారా 7th హౌస్కి పెడుతున్నాడు. ఆల్రెడీ 7th హౌస్లో గోచారచంద్రుడితో కూడిన గురుడున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే నవమంలో చూస్తే కుజుడు కనిపిస్తున్నాడు. మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందయ్యా అనే విషయాన్ని చూసినట్లయితే మనకి దశమ ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు దశమ భావానికి రాబోతున్నాడు అనే విషయాన్ని మరొక్కసారి మనం చూస్తే గ్రహ సంచారం అందులోని 6వ బుధుడు, తర్వాత ఏమో 14వ తారీఖున రవి, మార్పులన్నీ కూడా మీకు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టుగా మీకు కలిసొచ్చే కాలం ఆసన్నమైందని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా, అంటే చూడండి కత్తి మీద సాము అంటూ ఉంటాం కదా, ఆ విధంగా చాలా జాగ్రత్తగా వ్యవహార జ్ఞానంలో ఉండాలి. అంతేగాని ఏం పర్వాలేదు, నాకేం పర్వాలేదు, నేనేం చేసినా ఓకే, నాకు మారిపోయిందంతా అని అద్భుతాలు జరిగిపోతాయట, అదేం కాదండి. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన సమయం ఇంకా ఉంది. ఆ విషయం మర్చిపోవద్దు. తదుపరి చూసినట్లయితే కనుక ఎవరికైనా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేయడం, తర్వాత తీసుకునే వాళ్ళ దగ్గర తీసుకోవడం, ఇవి మాత్రం ముందు ఇవ్వగలిగిన వాళ్ళకి డబ్బులు చేతిలో ఉంటే అనవసరంగా ఆ ఖర్చు ఈ ఖర్చు పెట్టకుండా చెల్లింపులు చేయడం అనేది వృశ్చిక రాశి వారికి చెప్పతగిన సూచన. అనవసరమైనటువంటి ప్రయాణాలు కానీ, అనవసరమైనటువంటి ప్రసంగాల జోలికి కానీ, ఉద్యోగాల్లో ఉన్న, వృత్తుల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న
పాత్రికేయ మిత్రులైనా వెళ్లకుండా ఉండడమే మంచిది. అనవసర ప్రసంగాలు మనకు అవసరం ఉన్నా లేకపోయినా అన్నిట్లోనే మనకే నాలెడ్జ్ ఉందని కొన్ని కొన్ని సందర్భాల్లో అవాకులు చవాకులు మనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయడం, ఇన్ఫర్మేషన్లు ఇవ్వడం, ఇలాంటివన్నీ ఈ మాసం తగ్గించుకోవడం చాలా ఉత్తమం. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే గనక కొన్ని కొన్ని చికాకులు కలుగుతాయి. ప్రయాణాల్లో ఏమిటంటే చికాకులు కలుగుతాయి. అవసరానికి సరిపడా మనం టైము ఇచ్చుకొని మనం ప్రయాణమైనా అక్కడికి ఆ టైంకి సమయానికి ఆ రైలు గానీ, కారు గానీ రాకపోవడం, బస్సులు గానీ, లేకపోతే గనక ప్రయాణం ఏదో రకంగా అప్సెట్ అవ్వడం, ఇలాంటివి జరిగే సూచనలున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల విషయంలో. అగ్రిమెంట్లు చేయగలుగుతారు. ఒప్పందాలు జరుగుతాయి. ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం గానీ, రియల్ ఎస్టేట్ రంగం గానీ కొంచెం పుంజుకొని ముందుకు వెళ్ళడానికి, హమ్మయ్య! అనే గట్టి ఊపిరి పీల్చుకోవడానికి ఈ మాసం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా సంతాన వ్యవహారం మీద అంటే సంతానం ఏం చేస్తున్నారు? ఏమిటి? ఈ సెల్ ఫోన్‌లలో ఏం చూస్తున్నారు వీళ్ళు? అసలు వీళ్ళు ఎవరితో ఫ్రెండ్‌షిప్పులు చేస్తున్నారు? ఎవరితో చాటింగులు చేస్తున్నారు? ఇవన్నీ కూడా మీరు గమనించవలసిన సమయం ఆసన్నమైపోయింది. సెలవులు కాబట్టి పిల్లలు ఇష్టానుసారం ఏ విధమైనటువంటి వేషాలు వేసినా మనము వాటిని బ్రేక్ చేయాల్సినటువంటి తరుణం ఆసన్నమైపోయింది. అందువల్ల మీ పిల్లల మీద మీరు దృష్టి పెట్టండి, గట్టిగా పెట్టండి. తదుపరి ఏమిటంటే గనక ఆధ్యాత్మికంగా గుడికెడదాం, గోపురానికెడదాం ఆలోచనలైతే బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో కాస్తంత అంటే ఏంటంటే వెడదాం వెడదాం అనుకుంటాం కానీ కొన్ని సమయాల్లో ఆ ప్రయాణాలు అవుతాయి, కొన్ని సమయాల్లో అవ్వవు. కానీ ఏంటంటే గనక కొన్ని అంటే అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్స్ వచ్చేటటువంటి అవకాశం కనపడుతుంది కొందరికి. అందువల్ల ఉద్యోగాల్లో ఉన్న ఉద్యోగస్తులారా, గవర్నమెంట్ ఉద్యోగస్తులారా, లేకపోతే గనక ప్రైవేటు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండి ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి, ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి, బెంగుళూరు నుంచి యూఎస్‌కి అలా ఏదో ఒక స్థల మార్పిడి మీకు జరగడానికి అవకాశం గట్టిగా ఉంది. అందువల్ల ట్రాన్స్ఫర్స్ అయితే తప్పవు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని దానికి రెడీ అవ్వండి. అన్ని విధాలా ఇంకా ఇంకా మీరు సక్సెస్ అవ్వడానికి గాను మీరు చేయాల్సినటువంటి పనేమిటయ్యా అంటే గనక ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనం చేయాల్సింది మనకి రాహుకాల దీపం పెట్టడం మొదలుపెట్టండి. ఎందువల్ల అంటే గనక మనకి 4th హౌస్‌లోకి రాహువు రాబోతున్నాడు కాబట్టి రాహుకాల దీపం పెట్టుకోవడం. ఆ తర్వాత రాహుకాలం అంటే ఆదివారం పూటైతే సాయంత్రం 4 నుంచి 6:30 వరకు ఉంటుంది. శనివారం నాడైతే గనక మనకి మార్నింగ్ 9 నుంచి 10:30 వరకు ఉంటుంది. అదే సోమవారం నాడైతే పొద్దున్న 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు ఉంటుంది. అలా రాహుకాల దీపం అంటే మనకి 5 ఒత్తుల దీపం నువ్వుల నూనెతో పెట్టి ఒకసారి నమస్కారం చేసుకొని ఓం శం శనిశ్చరాయ నమః, ఓం శం శనిశ్చరాయే నమః అని 19 సార్లు అనుకొని దండం పెట్టుకొని 2 అరటిపళ్ళు నైవేద్యం పెట్టి శని భగవానుడా అర్ధాష్టమ రాహు గ్రహ దీనిలో ఉన్నాను నేను, దీని నుంచి నాకు విముక్తి కలిగించు అని రాహువుని స్మరించుకొని ఓం దుం దుర్గాయ నమః లేదా ఓం సాం శర్వణాయ నమః అనే మంత్రాన్ని రాహు జపంలో భాగంగా చేసుకోవడం వల్ల దుర్గాదేవి రాహువుకి అధిష్టాన దేవత కాబట్టి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. అదేవిధంగా మనకి రాహుగ్రహ పీడ లేకుండా నేను చెప్పినటువంటి 4 రోజుల్లో కనీసం ఏ 2 రోజులైనా సరే మనం దీపం పెట్టినట్లయితే అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. మంగళవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. ఓం దుం దుర్గాయ నమః లేదా ఓం సాం శర్వణాయ నమః అనే మంత్రాన్ని రాహు జపంలో భాగంగా చేసుకోవడం వల్ల దుర్గాదేవి రాహువుకి అధిష్టాన దేవత కాబట్టి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. అదేవిధంగా మనకి రాహుగ్రహ పీడ లేకుండా నేను చెప్పినటువంటి 4 రోజుల్లో కనీసం ఏ 2 రోజులైనా సరే మనం దీపం పెట్టినట్లయితే అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. మంగళవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి.